గత 7 దశాబ్దాలుగా హిందుత్వం దేశంలో ఎందుకు బలపడుతోంది? దీనిని కేవలం ఒక మతపరమైన ఘర్షణగానే కాకుండా ఒక సాంస్కృతిక ఆత్మరక్షణ చర్యగా అర్థం చేసుకోవచ్చు. భారతదేశం శతాబ్దాల తరబడి ఇస్లామిక్ దండయాత్రలను, ఆ తర్వాత బ్రిటిష్ వలస పాలనను ఎదుర్కొంది. ఆ కాలంలో స్థానిక సంస్కృతి, దేవాలయాలు, విద్యా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ విస్తరణవాద ధోరణులు విభిన్న రూపాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీల మత మార్పిడి, సరిహద్దు ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుదల, వీటన్నిటి కొనసాగుతున్నాయనే భావన మెజారిటీ హిందువుల్లో బలపడింది. ఆ అభద్రతా భావమే హిందుత్వ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణమైంది. భారతదేశంలో దశాబ్దాలుగా నడుస్తున్న లౌకికవాదం కేవలం మైనారిటీల ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకలో ఉందనే విమర్శ ఉంది. ముస్లిం, క్రిస్టియన్ సంస్థలకు తమ మత సంస్థలను, విద్యా సంస్థలను స్వతంత్రంగా నడుపుకునే హక్కులు ఉండడం, కానీ హిందూ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండడం, షాబోనో కేసు వంటి విషయాలలో ముస్లిం పర్సనల్ లా బోర్డుకు అనుకూలంగా చట్టాలు మార్చడం, ఇలాంటి పరిణామాలు హిందువులలో మనం స్వదేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులమవుతున్నామా అనే ఆందోళన రేకెత్తించాయి. దీనిని కౌంటర్ చేయడానికి హిందువులందరూ ఒక్కటి కావాలని హిందుత్వ సిద్ధాంతం బలపడింది.